సంపాదించడం స్టార్ట్ చేశాక ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది కార్ కాదు, ఇల్లు కూడా కాదు. నెలకి 500 రూపాయల దగ్గరగా కడుతూ తీసుకోవాల్సింది ఇది. రండి, నెలకి 300, 400 రూపాయలు సరిగ్గా ఒక బిర్యానీ ఖర్చయ్యే డబ్బులు పెట్టి మనం ఇది తీసుకుంటే 5 లక్షలు, 10 లక్షలు పెద్ద హాస్పిటల్లో అయ్యే బిల్ ఈ పాలసీ కడుతుంది. అవును, ఏజ్ ని బట్టి ఉంటున్న ప్రాబ్లమ్స్ ని బట్టి ప్రీమియం పెరుగుతుంది, అది మనం కట్టగలం. కానీ 5 లక్షలు, 10 లక్షలు హాస్పిటల్ బిల్ కట్టలేం. కాబట్టి ఇది తీసుకోవడానికి ఎడ్యుకేషన్ అని, ఇన్కమ్ అని, సాలరీ అని రిక్వైర్మెంట్స్ ఏం ఉండవు. బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఈ లింక్ ని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతారు. ఎక్కడ అబద్ధం చెప్పొద్దు. వీళ్ళ నుంచి మీకు ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కాల్ చేసినప్పుడు ఏరియాలో ఏ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోండి. కండిషన్స్ ని బట్టి వాళ్ళు మీకు ఒక 2-3 పాలసీలు బెస్ట్ అని చెప్తారు కదా, వాటికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉందో చెక్ చేయండి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్, కోపే లేని ఇన్సూరెన్స్ అండ్ మీకు ఆల్రెడీ ఉంటున్న ప్రాబ్లమ్స్ కూడా ఇమీడియట్ గా కవర్ అయ్యే ఇన్సూరెన్స్ ఏంటనేది అడగండి. అప్పుడే మీకేది బెస్ట్ ఇన్సూరెన్స్ అనేది తెలుస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు వేస్ట్ కదా అని అనుకోకండి. నో క్లెయిమ్ బోనస్ అని మీరు డబ్బులు కట్టి హాస్పిటల్ కి వెళ్ళని ప్రతి సంవత్సరం మీ పాలసీ కవర్ పెరుగుతూ ₹1 కోటి వరకు వెళ్తుంది. పెద్ద హాస్పిటల్ బిల్ మన ఫ్యామిలీని ఆర్థికంగా నాశనం చేసే ముందే ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇక్కడ మన ఛానల్ లోగో పేరు ఉందా, ఇది క్లిక్ చేసి ఈ లింక్స్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేసి మన ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు.